హై గైస్, ఆటోమొబైల్ న్యూస్ 30కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టొయోటా సేల్స్ నుండి టొయోటా అయితే ఆగస్ట్ లోని 29,302 యూనిట్స్ అయితే అమ్మారంట. ఇదైతే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 2.5% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేసుకుంటే. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏథర్ ఎనర్జీస్ నుండి. ఏథర్ ఎనర్జీ రీసెంట్ గా ఆగస్ట్ 13th వాళ్ళు ఒక చార్జర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 6 kW ఫాస్ట్ చార్జర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీని వల్ల మన వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతాయని కంపెనీలు అయితే చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ ఆగస్ట్ యొక్క సేల్స్ కోసం తెలుసుకుందాం. ఆగస్ట్ లో వచ్చే మొత్తం సేల్స్ అయితే 73,178 యూనిట్స్ అయితే అమ్మారు. దీంట్లోని కమర్షియల్ వెహికల్స్ చూసుకుంటే 29,863 యూనిట్స్ అయితే అమ్మారు. ప్యాసింజర్ వెహికల్ చూసుకుంటే 43,315 యూనిట్స్ అయితే అమ్మారు. టాటా మోటార్స్ పక్క కూడా ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకోసమే సేల్స్ అయితే ఎక్కువగా పెరుగుతున్నాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకీకి సంబంధించిన ఈ విటార్ అని అయితే మన ఇండియా నుండి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే స్టార్ట్ చేశారు. ఎక్కువ కార్స్ అయితే ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా మోటార్స్ నుండి టాటా మోటార్స్ లోని ఈవీ సేల్స్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యని చెప్పొచ్చు. ఇదైతే 8,540 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారు. ఇదైతే హైయెస్ట్ ఎవర్ టాటా ఈవీ కార్స్ అంట. అంటే ఇప్పుడు వరకు అయిన సేల్స్ లోని అన్నిటి మీద ఇదే ఎక్కువ అని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏథర్ ఎనర్జీస్ నుండి. ఏథర్ ఎనర్జీస్ వాళ్ళు రీసెంట్ గా ఏథర్ లోని న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు. డిజిటల్ లోని ఈ కలర్ అయితే రెడ్ కలర్ చాలా అంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఇదైతే మొత్తం అన్ని స్టోర్స్ లోని కూడా అవైలబుల్ లో ఉందని వాళ్ళు అయితే చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రా నుండి. మహీంద్రాకి సంబంధించిన XEV9 V6 వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే. ఇవి రీసెంట్ గా లాంచ్ చేసి మార్కెట్ లోని సెన్సేషన్ గా అయితే నిలబడింది. ఈ వెహికల్ జస్ట్ 5 months లోనే 20,000 సేల్స్ అయితే బుక్ చేసినట్టు చెప్తున్నారు. ఇదైతే చాలా మంచి రికార్డ్ కింద అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టీవీఎస్ ఎంటార్క్ 150 నుండి. టీవీఎస్ ఎంటార్క్ 125cc ఉండే వెహికల్ అయితే అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే టీవీఎస్ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి టీవీఎస్ ఎంటార్క్ 150cc అయితే లాంచ్ చేశారు. ఈ 150cc వెహికల్ లోని చాలా ఫీచర్స్ అయితే మార్చారు. ఇవన్నీ కూడా మనం ఒక లాంగ్ వీడియోలో సపరేట్ గా అయితే డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆటోమొబైల్ సంబంధించిన వరకు GST అయితే ఓవరాల్ గా అన్ని వెహికల్స్ మీద అయితే తగ్గాయి. కార్స్ లోని అన్ని వెహికల్స్ మీద GSTలు అయితే తగ్గాయి. మనం అయితే చూసుకుంటే రెనాల్డ్ కి సంబంధించిన కైగర్ వెహికల్ మీద ఒక్క దాని మీదే 97,000 వరకు మనకి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవే కాకుండా చాలా వరకు అన్ని యూనిట్స్ మీద కూడా మనకి చాలా వరకు రేట్లు అయితే ప్రైస్ అయితే తగ్గుతున్నాయి. దీనికోసమనే పర్టికులర్ గా ఏ వెహికల్స్ మీద ఎంతెంత ప్రైస్ తగ్గిందో పర్టికులర్ గా అయితే ఒక వీడియో చేస్తాను. దాన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే September 22, 2025 నుండి ఈ ప్రైస్ అయితే తగ్గుతున్నాయి. మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే అప్పుడు వరకు వెయిట్ చేయండి. మీకైతే చాలా వరకు ప్రైస్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అయితే మనం అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇవే కాకుండా మన ఛానల్లో బైక్ వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు RK విజ్.